హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లు అంటూ ప్రచారం చేశారు. గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన కలెక్టర్ సదస్సులో జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మంజూరు చేయనట్లు అప్పట్లో వార్తలు ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలకు 200 చొప్పున ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. కానీ దానికి సంబంధించి ఇప్పటిదాకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ల కనీసం అర్హత వయసు 60 ఏళ్లు. గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీ మేనిఫెస్టోలో ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకు కొత్తగా 50 ఏళ్ల మంజూరు చేయనట్లు హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు ఆగిపోయింది. 2024 జూన్ నుంచి రాష్ట్రంలో అర్హులు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకునే ఆన్లైన్ పోర్టల్ను ప్రభుత్వం పూర్తిగా మూసివేసింది. చంద్రబాబు ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడంతో ఒక ఎత్తైతే ఇచ్చే పెన్షన్ల సంఖ్య కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాటి సంఖ్యతో పోలిస్తే 6 లక్షల పైబడి తగ్గిపోయింది. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు పెన్షన్ల మంజూరు కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.